కుటుంబ బంధాలు, రహస్యాలు మరియు భావోద్వేగాల మధ్య కార్తీక దీపం ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. కార్తీక్ తనను పెళ్లి చేసుకోనని చెప్పడంతో జ్యోత్స్న మొండితనం పతాక స్థాయికి చేరితే, పారిజాతం ఇన్నాళ్లు దాచిన నిజాన్ని బయటపెట్టి అందరినీ షాక్కు గురిచేస్తుంది. అటు ఇంట్లో గొడవలు, ఇటు బయట ప్రాణాపాయం. కథ ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపులో ఉంది. ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. నీ కూతురు అంత తెగించి మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి అని దశరథను నిలదీస్తాడు శివన్నారాయణ. నేను తప్పు చేశాను. చిన్నప్పటి నుంచి కార్తీకే నీ మొగుడని చెబుతూ వచ్చాను. అయినా మీరందరూ చెబుతుంటే ఇక నేనేం మాట్లాడను అంటాడు దశరథ. ఏమైనా సరే నాకు బావ కావాలి, బావనే పెళ్లి చేసుకుంటానని జ్యోత్స్న తేల్చి చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. బావంటే ఇష్టం అనగానే నన్ను కొడుతున్నారు, కానీ కూతురంటే ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని బావని ఒక్క మాటైనా అడుగుతున్నారా అని అంటుంది జ్యోత్స్న. నువ్వంటే ఇష్టం లేదని నాతో చెప్పలేదని జ్యోత్స్న చెప్పగా, నాతో చెప్పాడని పారు అనటంతో అందరూ షాక్ అవుతారు. జ్యోత్స్నని పెళ్లి చేసుకోలేనని, తనకి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదని కార్తీక్ నాతో చెప్పాడు. జ్యోత్స్న మీద నాకెలాంటి ఫీలింగ్స్ లేవు. తనని మరదలుగా తప్పించి భార్యగా చూడలేనని కార్తీక్ గతంలో చెప్పిన మాటల్ని చెబుతుంది పారు. లండన్ నుంచి కార్తీక్ ఇంటికి రాగానే వీడు జ్యోత్స్న గురించి చెప్పాడు. నేను మీకు ఈ విషయం కావాలనే చెప్పలేదని అంటుంది పారు. ఈ కుటుంబాలు రెండు ముక్కలైపోతాయి. అది కాంచన, దశరథల కోరిక. దానికి తోడు జ్యోత్స్న చిన్నప్పటి నుంచి కార్తీక్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలాంటప్పుడు నేను వెళ్ళి మీ బావ నిన్ను పెళ్లి చేసుకోడు అంటే ఎక్కడ ఏ అఘాయిత్యం చేసుకుంటుందోనని భయపడ్డాను. కార్తీక్ గాడిని బతిమిలాడదామని అనుకున్నాను. కానీ తర్వాత జరిగిన పరిణామాలు, దీప మన ఇంటికి రావటం మీ అందరికీ తెలిసిందే. ఇందులో ఏదైనా తప్పుంది అంటే అది నా తప్పేనని చెబుతుంది పారిజాతం. మీ ఆలోచన వల్ల నష్టపోయింది ఎవరు? నేనే కదా. మరి నాకు న్యాయం జరగాలి కదా అంటుంది జ్యోత్స్న. న్యాయం జరగాలంటే బావ నా మెడలో తాళి కట్టాలని అంటుంది జ్యోత్స్న. మరోసారి నీ నోట్లో నుంచి కార్తీక్ని పెళ్లి చేసుకుంటానన్న మాట వస్తే బయటకు గెంటేస్తానని వార్నింగ్ ఇస్తుంది సుమిత్ర. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నీ మీద నాకు ప్రేముంది. ఆ ప్రేమను అడ్డుపెట్టుకొని నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటానంటే నేను క్షమించనని అంటుంది సుమిత్ర. దాంతో జ్యోత్స్న కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెట్టినందుకు కార్తీక్కి థ్యాంక్స్ చెప్తాడు శివన్నారాయణ. అది నాకు కాదు, పారుకు చెప్పమని కార్తీక్ అనటంతో భార్యకు థ్యాంక్స్ చెప్తాడు పెద్దాయన. నీ వల్ల మా కూతురు విషయంలో మాకు క్లారిటీ వచ్చిందని కార్తీక్తో అంటుంది సుమిత్ర. ఇది మన ఫ్యామిలీ. బాధలైనా కష్టాలైనా మనమే పంచుకోవాలని చెబుతాడు కార్తీక్. ఏం చేసినా మరదలని దారిలోకి తీసుకొచ్చావని దశరథ అనగా, కథ ఇక్కడితో సుఖాంతం కాలేదు, ఇప్పుడే మొదలైంది. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేయాలి. ఇది మనందరికీ పెద్ద టాస్క్ అంటాడు కార్తీక్. జ్యోత్స్న మెడలో 3 ముళ్ళు పడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదని చెబుతాడు శివన్నారాయణ. అది నేను చూసుకుంటానని మనసులో అనుకుంటాడు కార్తీక్. మరోవైపు అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా, మా ఫ్రెండ్స్ అందరం కలిసి టూర్కి వెళ్తున్నామని స్వప్న చెప్పటంతో ఎక్కడికి వెళ్ళొద్దని అంటాడు శ్రీధర్. బయట పరిస్థితులు బాలేదు, నువ్వు ఇంట్లోనే ఉండమని చెబుతాడు. ఆ మనిషిని చూస్తూ నేను ఉండలేను. నేను కాశీ విషయంలో మనసు మార్చుకోను. కాశీ ఇంట్లో నుంచి వెళ్లే వరకు నేను ఇంటికి రాను అంటుంది స్వప్న. ఇలా మొండిగా ఉంటేనే జ్యోత్స్నని ఆ వైరాగాడు కిడ్నాప్ చేశాడు. ఇంతవరకు వాడు పోలీసులకు కూడా దొరకలేదు. టైం బాగుంది కాబట్టి మీ అన్నయ్య సేఫ్గా ఇంటికి తీసుకొచ్చాడు. అదే మీ కూతురిని కిడ్నాప్ చేశారని నాకు ఫోన్ వస్తే నేను తట్టుకోలేనంటూ గుండె పట్టుకుంటాడు. కూతురు బయటికెళ్తే క్షేమంగా తిరిగొస్తుందనే నమ్మకం లేదు. నాకు నమ్మకం కలిగించే తోడు దొరికే వరకు ఈ టెన్షన్ తప్పదు అంటాడు శ్రీధర్. నాన్న బాగానే ఉన్నాడు, నవ్వుతూ తిరుగుతున్నాడని అనుకుంటున్నావు. నేను సంతోషంగా లేనని చెబుతాడు. మరోవైపు జ్యోత్స్న అన్న మాటలతో రగిలిపోతున్న దీప దగ్గరికి సుమిత్ర వచ్చి క్షమాపణలు చెబుతుంది. జ్యోత్స్న మాట్లాడింది తప్పే. దాని వెనక తల్లిగా నా పాత్ర కూడా ఉంది. మా పెంపకం మమ్మల్ని సవాల్ చేస్తుంది అంటుంది సుమిత్ర. మరోవైపు కారులో గుండెపోటుతో కుప్పకూలిపోతాడు శ్రీధర్. దాంతో జనం గుమికూడి అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. ఇంతలో జ్యోత్స్నతో గొడవపడిన కుర్రాడు ఇదంతా చూసి శ్రీధర్ని కారులోంచి బయటకు తీసి ఆసుపత్రిలో చేరుస్తాడు.
శ్రీధర్ హాస్పిటల్లో ఉన్నట్లు కార్తీక్కి ఫోన్ రావటంతో షాక్ అవుతాడు. హాస్పిటల్లో తండ్రిని చూసి కంటతడి పెడతాడు కార్తీక్. ఆ వెంటనే శ్రీధర్ని కాపాడిన కుర్రాడికి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తూ అతనినే గుద్దుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి చూశారుగా, జ్యోత్స్న పట్టుదల ఒకవైపు, కన్న కూతురి ప్రవర్తనతో కలత చెందిన తల్లిదండ్రుల ఆవేదన మరోవైపు మనల్ని ఆలోచింపజేస్తాయి. అయితే కథలో ఊహించని విధంగా శ్రీధర్ గుండెపోటుకు గురవ్వటం, అతడిని ఒక అపరిచితుడు కాపాడటం ప్రేక్షకులలో కొత్త ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. తండ్రి పరిస్థితి చూసి తల్లడిల్లిపోతున్న కార్తీక్ తన తండ్రి ప్రాణాలను కాపాడిన ఆ వ్యక్తితో ఎలాంటి బంధాన్ని ఏర్పరచుకుంటాడో చూడాలి. మరి కార్తీక్ మనసులో జ్యోత్స్న పట్ల కేవలం గౌరవం మాత్రమే ఉందని తెలిసినా ఆమె పెళ్లి కోసం మొండిగా పట్టుబట్టడం సరైనదేనా? దీనివల్ల కుటుంబం మరింత ముక్కలయ్యే అవకాశం ఉందంటారా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.